హలో హాయ్ అండి. నమస్తే, నేను మీ భాస్కర్స్. ఇప్పుడు చాలామందికి లింక్స్ పెడతాం. ఆ లింక్స్ ఎట్లా చూడాలి, ఏం చూడాలి అన్న కథనం తెలియట్లేదని చాలా లింక్స్ వస్తున్నాయి అని అన్నారు. చాలా లింక్స్ ఏం కాదండి, చాలా ఈజియెస్ట్గా ఉంటాయి. అండ్ ప్రతిసారి మీరు ఒకటి అడిగితే నేను ఆన్సర్ అన్నిసార్లు లింకులు పెట్టక్కర్లేకుండా చాలా క్లారిటీగా క్షుణ్ణంగా పెడతాను. ఫస్ట్ లింక్ ఇదండి. మీకు పంపగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్ ఇది, ఆల్బమ్ డిజైనింగ్ టైప్స్, అంటే తెలుగులో ఆల్బమ్ డిజైన్ యొక్క రకాలు. ఫస్ట్ మీరు ప్రైజ్ లిస్ట్ చూడండి, ఆల్బమ్ డిజైనింగ్ ప్రైజ్ లిస్ట్, ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశారు కదండి. ఫస్ట్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి? బేసిక్ 50, స్టాండర్డ్ డిజైనింగ్ 80, ప్రీమియం 100. అలాగే ఓన్లీ క్రియేషన్స్ స్టాండర్డ్ 100, ప్రీమియం 150. ఈ ఓన్లీ క్రియేషన్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ బేసిక్, స్టాండర్డ్, ప్రీమియం ఎక్కడ ఉన్నాయి అని అడుగుతున్నారు కాబట్టి మనం ఎక్కడ ఉన్నాయి అన్న దానికి దగ్గరికి వెళ్దామండి. ఇలా పైకి రండి. వచ్చిన ఇక్కడ ఆల్బమ్ డిజైనింగ్ టైప్స్ ఉన్నాయి కదా, ఆల్బమ్ డిజైన్లో రకాలు చూడాలనుకుంటే ఈ లింక్ను ఓపెన్ చేయండి అని ఇక్కడ రాశాను ఆల్రెడీ. బేసిక్, స్టాండర్డ్, ప్రీమియం డిఫరెన్స్ చూడాలి అనుకుంటే ఈ కింద లింక్ ఓపెన్ చేయండి అని చాలా క్షుణ్ణంగా నేను రాశానండి. మీరు ఈ లింక్ ఓపెన్ చేయగానే మీ ఏదో ఒక మెయిల్ ఐడి అడుగుతుంది. మీకు నచ్చిన మెయిల్ ఐడితో మీరు లాగిన్ అవ్వండి. ఇప్పుడు ఓపెన్ చేశానండి. ఇక్కడ ఆర్డరింగ్ ఉన్నాయి చూడండి. 01 బేసిక్ ఆల్బమ్ డిజైన్స్, 02 స్టాండర్డ్ ఆల్బమ్ డిజైన్స్, 03 ప్రీమియం ఆల్బమ్ డిజైన్స్. మిగతా ఏమైనా ఆల్బమ్ బాక్సెస్ చూడాలంటే చూడొచ్చు, మిగతా మీ జోనర్ చదువుకుని చూడొచ్చు. ఇప్పుడు బేసిక్ ఓపెన్ చేసాం. ఇందులో మీకు ఏ ఏ ఏ కేటగిరీ కావాలి? వెడ్డింగా, హౌస్ వార్మింగా, లేకపోతే హాఫ్ శారీ, ఏం చూడాలనుకుంటున్నారో అవి చూడండి. వెడ్డింగ్ ఓపెన్ చేయగానే వెడ్డింగ్ వాల్యూమ్స్ వచ్చినాయి. అది ఇట్లా మీరు ఇక్కడ వ్యూ చేస్తే ఇట్లా రన్నింగ్ వ్యూ ఓపెన్ అవుద్ది. లేదా 3 చుక్కల కాడికి వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. చూసారండి డౌన్లోడ్. ఇది ఎందుకంటే మనం వ్యూ చేసి చూపించకూడదు కాబట్టి, ఈ నా పర్సనల్ ఫోటోగ్రాఫర్లే కాబట్టి అందుకే నేను వ్యూ చేయట్లేదు. మీరు వ్యూ చేసుకోండి. మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు బర్త్డే అనుకోండి, బర్త్డేలోకి వెళ్తారు. ఇది ఏంటంటే ఇది బేసిక్. ఇప్పుడు మీకు ఇంత స్పష్టంగా నేను ఓపెన్ ఫైల్ పెట్టిన ఏది బేసిక్, ఏ స్టాండర్డ్ అని ఎలా మళ్ళీ మీకు ఫైల్ నేమ్ రాసి పెట్టాలి. ఆ టైం వేస్ట్ కదా. అదే ప్రీమియంకి వెళ్ళాను అనుకో, ప్రీమియంలో వెడ్డింగ్, హౌస్ వార్మింగ్, ఏంది క్రాడిల్ సెరమనీ, ఏం కాదు అవి ఉంటాయి. మీరు ఇందులోకి వెళ్ళి మీరు చూడొచ్చు. అర్థమవుతుందండి మీకు మీ ప్యాటర్న్ ఇది. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇప్పుడు లేదండి మీరు అసలు ఫోటోకి 50 రూపాయలకి, అలాగే 80 రూపాయల స్టాండర్డ్కి, ప్రీమియంకి తేడా ఏంటి? నేను ఫోటోలో పిన్ టు పిన్ చూడాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు అంటే ఏంటంటే ఇక్కడ మీరు గమనించవలసింది, ఈ పైకి స్క్రోల్ చేయండి. స్పెసిఫికేషన్స్ అంటే అసలు మీరు ఫోటో మీద ఏం ఎఫెక్ట్ పెడతారో, అసలు నేను 50 రూపాయల వర్క్కి 100 రూపాయల వర్క్కి తేడా ఏంటి, 100 ఎందుకు ఇవ్వాలి అన్నప్పుడు ఇక్కడ బేసిక్లో ఏమేమి పెడతామండి మనం? ఏ సైజులో అయినా డిజైనింగ్ రేట్ ఒకటే, అంటే డాక్యుమెంట్ సైజ్ ఎనీ సైజ్. రిజల్యూషన్ 200 DPIలో మాత్రం చేస్తాను. ఫోటో ఏ DPIలో తెస్తుందండి? 300 DPIలో తెస్తుంది. గుర్తుపెట్టుకుని ఫోటో. లిటిల్ బిట్ ఆఫ్ కలర్ కరెక్షన్ అంటే కలర్ కరెక్షన్ కూడా తక్కువ మోతాదులో చేస్తాం. లిటిల్ బిట్ ఆఫ్ అది. ఇది స్టాండర్డ్లో వచ్చి 12 రకాల టూల్స్ ఉన్నాయి. ఈ 12 రకాలలో మేము వాడి ఎనీ సైజ్ చేస్తాం, 200 DPIలో చేస్తాం. కలర్ కరెక్షన్ ప్రొఫెషనాలిటీగా ఉంటుంది, స్కిన్ క్లీనప్ ఉంటుంది, కలర్ ఫిక్సర్ అంటే ఎక్కడైనా కలర్ పెంచాలి, ట్వీట్ చేయాలంటే అది చేస్తాం, కలర్ బ్యాలెన్స్ చేస్తాం. కానీ ప్రీమియం డిజైన్స్లో అట్లా కాదు. 12 రకాల టూల్స్ ఒక ఫోటో మీద అప్లై చేస్తాం. అంటే ఆ ఫోటోలో ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలను బాగు చేయడం కోసం, లేకపోతే మంచిగా ఉన్న ఫోటోని క్రియేటివిటీగా చేయడం కోసం మనం ఈ 12 రకాల టూల్స్ వాడతాం. ఇందులో మనం రిజల్యూషన్ 300 DPI తీసుకుంటాం. అంటే ఫోటో 300లో తీస్తుంది, మనం ఆల్బమ్ సైజ్ 300 DPIలో చేస్తాం. అంటే ఆల్బమ్ ప్రింటింగ్ కూడా 300 DPIలో అవుతాయండి. బయట అన్ని ఆల్బమ్ మిషన్లో 300 DPI. మనం 300 DPI చేసినప్పుడు చెప్పాలి, 300 DPIలో డిజైన్ చేసినా 300 DPIలో ప్రింట్ ఇవ్వాలని. ఇందులో స్కిన్ రీటచ్, స్కిన్ క్లీనప్, ఫేస్ గ్లో అంటే గ్లోని తీసుకురావడం, ఇవన్నీ మీకు చూపిస్తాను ఎట్లా ఉన్నాయో. రిమూవ్ నాయిస్, ఫేస్ ఎన్హాన్స్మెంట్, కలర్ గ్రేడింగ్ అంటే కలర్ ఫిక్సర్ అనమాట. ERW రా ఫైల్స్ ఏమైనా ఉంటే మీరు స్టిల్స్ తీసుకుంటే అవి కూడా మనం ఎన్హాన్స్ చేస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్కులు చేస్తాం, అలా కలర్ బ్యాలెన్స్ చేస్తాం. ఇప్పుడు బేసిక్లో ఏమి చెయ్యం, చేసేదల్లా కలర్ కరెక్షన్. ఈ బేసిక్లో కలర్ కరెక్షన్కే, ఈ ప్రీమియంలో కలర్ కరెక్షన్కే మీకు డిఫరెన్స్ చూపిస్తాను. ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేసామండి. ఇప్పుడు చెప్పాను కదా, ప్రతి ఒక్కొక్క ఫోటో కలర్ కరెక్షన్ తేడాలు చూడాలనుకుంటే ఈ కింద లింక్ ఓపెన్ చేయండి. ప్రీమియం ఫోటో కలర్ కరెక్షన్, ఇది ఓపెన్ చేస్తే అసలు ఏంది తేడా అని అర్థం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మీకు ఏం కనిపించినాయండి? 17 రకాలు. మీకు ఏమైతే అక్కడ కింద చూపించాను, మీకు కలర్ గ్రేడింగ్, ఫేస్ ఎన్హాన్స్మెంట్ చూసారు కదా, ఇది కలర్ కరెక్షన్. ఈ కలర్ కరెక్షన్ ఓపెన్ ఓపెన్ చేయండి. అలాగా ఓపెన్ చేస్తే ఇందులో కొన్ని కలర్ కరెక్షన్ సంబంధించిన ఆఫ్టర్ బిఫోర్ ఓపెన్ అవుతాయి. మీరు చూడండి. ఇందులో చూస్తే నేను కస్టమర్ కాబట్టి చూపించడానికి అవ్వదు. మీరు పర్సనల్గా నాకు కాల్ చేయండి, మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇందులో ఇప్పుడు కలర్ కరెక్షన్లోకి వెళ్తే ఇది బేసిక్లో ఎలా ఉంది, అదే ఫోటో స్టాండర్డ్లో ఎలా ఉంది, ప్రీమియంలో ఎలా ఉంది మీకు ఈ ఫైల్లో తెలుస్తుంది. అలాగే ఇప్పుడు ఫేస్ ఎన్హాన్స్మెంట్ ఉంది. ఫేస్ ఎన్హాన్స్మెంట్ కూడా బేసిక్లో ఎలా ఉంది, స్టాండర్డ్లో ఎలా ఉంది, ప్రీమియంలో ఎలా ఉంది, ఇలా ఏమేమి చేస్తాం మీరు ఇచ్చే వర్కులకి అన్నది ఈ డిఫరెన్స్లు ఇందులో ఉంటాయి. ఇందులో మీరు చూడాలి.
ఇందులో మీరు చూస్తే మీకు అర్థం ఉంది. ఇక్కడ ఇట్లా తమ్మనేలు మార్చుకుంటే ఇట్లా కూడా మారుతాయి. అర్థం ఉందండి. ఇక్కడ తమ్మనేలు మార్చుకుంటే ఇలా ఇలా కూడా మారుతాయి. ఓకే, ఇక్కడికి ఇది అయ్యింది. నెక్స్ట్ ఇంకేంటండి, పోస్ట్ వెడ్డింగ్ అండ్ ప్రీ వెడ్డింగ్ సినిమాటిక్ పోస్టర్ లుక్స్. చాలామంది అన్న రన్నింగ్ ప్రోగ్రామ్ మేము చేసుకుంటాం, లేదంటే మీకు చేంజెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీకు కుదరదు, మా క్రియేషన్ అంత క్రియేటివిటీగా రావు, మీరు బాగా చేస్తారు కదా అన్న వాళ్ళకి ప్రీ వెడ్డింగ్ అండ్ పోస్ట్ వెడ్డింగ్ అంటే ఏదైనా, అది బర్త్డే అయినా, హాఫ్ శారీ అని, క్రాడీల్ అని, ఎనీ ఈవెంట్, అదే ఓన్లీ స్టిల్స్ కావాలనుకుంటే మీరు పంపించవచ్చు. ఇక్కడ మనం ఆల్రెడీ రేట్ పెట్టాం కదా, ఎక్కడ పెట్టామండి మనం, ఇదిగో ఇక్కడ పెట్టామండి, ఓన్లీ క్రియేషన్ స్టాండర్డ్ 100, ప్రీమియం 150. అయితే ఇదంతా బాగానే ఉంది, ఇందులో ఎన్ని ఫోటోలు పంపించాలని అడుగుతారు. జనరల్గా ఈ ఎక్కువ మంది అడగరు కాబట్టి నేను లిమిట్గా చెప్తాను. మామూలుగా ఇప్పుడు ఒక 4, ఇప్పుడు ఈ 15 షీట్ల ఆల్బమ్కి 300 ఫోటోలు, 40 స్టిల్స్, 250 పెట్టమన్నాం. ఈ క్రియేషన్ అలా కుదరదండి. మీరు క్రియేషన్లు ఏం చేయాలంటే, క్రియేషన్ లింక్ ఓపెన్ చేయండి. ఇప్పుడు క్రియేషన్ లింక్ ఓపెన్ చేయండి, అంటే ఎన్ని ఫోటోలు పంపించాలన్న దాని గురించి చెప్తున్నాను. ఇప్పుడు 10 షీట్ల ఆల్బమ్ అనుకోండి, కొన్ని 4 ఎక్కితే, కొన్ని 2 ఎక్కితే, ఫోటో కటింగ్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ వైట్ మ్యాట్ మీద తీసారంటే 2 ఎక్కుతాయి. లేదా అవుట్డోర్ షూట్లు తీసారనుకో 4 ఉంటాయి, 6 ఉంటాయి, 5 ఉంటాయి. ఇదిగో ఓపెన్ అయ్యిందండి. ఈ ఓన్లీ పోస్ట్ వెడ్డింగ్, ప్రీ వెడ్డింగ్ ఏదైనా ఒకటే. పెళ్ళికి ముందు ఫోటోలు ఇస్తాం, పెళ్ళికి తర్వాత ఇస్తాం, బర్త్డేకి ముందు ఇస్తాం, బర్త్డే తర్వాత ఇస్తాం, హాఫ్ శారీకి ముందు ఇస్తాం, హాఫ్ శారీకి తర్వాత ఇస్తాం. ఇప్పుడు ఇందులో స్టిల్స్, ఇప్పుడు అవుట్డోర్ ఇందులో ఎన్ని ఎక్కినాయి అండి, 1, 2, 3, 4, 5 ఇలా చెప్పలేము. ఇందులో ఎన్ని ఎక్కినాయి, 3 ఎక్కినాయి. ఇందులో ఎన్ని ఎక్కినాయి, 1, 2, 3, 4, అంటే 4 కానీ 3 కానీ 5 కానీ యావరేజ్ని ఇంతే. ఇంతకుమించి ఏమైనా ఎక్కినాయి, ఇందులో ఎన్ని ఎక్కినాయి, 2. అంటే యావరేజ్ని మీరు ఎన్ని షీట్లు చేయించుకోవాలనుకుంటున్నారో, ఎన్ని షీట్లు చేయించుకోవాలి. ఇక్కడ ఉన్న కటింగ్ ఫోటోలు అండి, ఈ 2 ఎక్కినాయి. కట్ చేసినప్పుడు ఫోటోలు ఎప్పుడు 2 తప్ప ఎక్స్ట్రా పెడితే షీట్లో లుక్ రాదు. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ ప్యాటర్న్ చూడండి, 1, 2, 3, ఇక్కడ 3, ఇది ఒక 4, 5, 6, 7. ఈ చిన్న సర్కిల్లో ఈ పెద్ద లెక్కల్లో తీసేయండి, ఎక్కువ కానీ అక్కడ ఎక్కడో కానీ ఎక్కువ. అంటే మీరు యావరేజ్ని ఎలా లెక్కేసుకోవాలంటే, ఒక షీట్కి 5 ఫోటోలు అక్కడ క్యాలిక్యులేట్ చేసుకుని, మీరు 10 షీట్లు అంటే 15, 50 ఫోటోలు, లేదా ఒక 60, 70 అంతే. దాన్ని బట్టి నేను అందులో ఎన్ని వర్కౌట్ అవుతాయి అన్నది చూసి నేను పెడతాను. మీరు ఇలా చూస్తే ఇది ప్రీ వెడ్డింగ్ షూట్ అనమాట అండి. మీకు అర్థమవుతుంది కదండి. మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇది ప్రతి ఒక్కొక్క ఫోటోకి పోస్ట్ వెడ్డింగ్ అండ్ ప్రీ వెడ్డింగ్ సినిమాటిక్ పోస్టర్ లుక్స్కి అయిపోయింది. ఇక్కడ రీడ్ మోర్ అని కొట్టండి. కొట్టగానే ఆల్బమ్ డిజైనింగ్ ఫోటో ప్యాటర్న్ షీట్ స్టైల్ అని వచ్చిందండి. అంటే ప్యాటర్న్ అండి, అంటే మీకు ఎన్ని ఫోటోలతో కావాలన్నదే ఆ ప్యాటర్న్ అన్నమాట. మీకు ప్యాటర్న్ చూపించడం. ఇప్పుడు సబ్జెక్ట్ అండి, ఒకసారి ఇది చాలా గమనించాలండి. మీరు అడుగుతున్నారు కదా అసలు ఏంది సబ్జెక్ట్, రన్నింగ్ ప్రోగ్రామ్, రెగ్యులర్ ఫోటోలు అంటే ఏంటి. ఇలా నిలువు ఫోటోలు ఉన్నాయి, 6 వస్తాయి. లేకపోతే ఇలా 19 కూడా వేసుకోవచ్చు. ఇలా అడ్డం 4 వేసుకోవచ్చు. ఇలాగ 18 ఫోటోలు వేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుందండి. ఇలా క్లబ్బీగా ఎక్కువ చిన్న చిన్న చేసి కూడా వేసుకోవచ్చు. అంటే షీట్ అందగించదు. దీన్ని బట్టి మీరు ఆలోచించండి. 2 మీకు ఇంకొకటి క్రియేషన్లో. ఇప్పుడు ఓపెన్ చేశానండి క్రియేషన్లు. ఇది ఇండోర్ షూట్ కటింగ్ చేస్తే క్రియేషన్లో షీట్కి ఎన్ని వస్తాయి. ఇప్పుడు మీరు ఈ టైప్ ఆఫ్ ఫోటోగ్రఫీ తీసారంటే ఇప్పుడు 10 షీట్లు అంటే 10 20 ఫోటోలు పెట్టాలి. 20 అంటే ఇంకో 10 ఫోటోలు ఎక్స్ట్రా పెట్టినా నేను అందులో సెలెక్టెడ్ తీసుకుంటాను. ఇప్పుడు మీకు ఇక్కడ ఏం కనిపించినాయండి, 2 స్టిల్స్. ఇందులో 4-5 వేసేస్తే సూట్ అవ్వ కదండి. ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ వేరు. ఈ పోస్టర్ లుక్స్ అంటారు. ఇది ఇండోర్ షూట్లో వైట్ మ్యాట్ మీద తీసుకోవాలి. ఇది హెయిర్ ఎక్స్ట్రాక్టింగ్ కోసం. ఇట్లా కొంతమంది ఏమంటారు, ఇప్పుడు కొన్ని ఇప్పుడు రన్నింగ్ బాక్స్లో పెట్టేసుకుంటాం అంటారు. కానీ ఇక్కడ సబ్జెక్ట్ రెలవెంట్గా హాఫ్ క్రియేషన్ చేస్తేనే అందం ఉంటుంది. అంటే నా క్రియేషన్లు ఇచ్చేవాళ్ళకి చెప్తున్నాను. అంటే ఒక ప్రోగ్రామ్ ప్యాటర్న్ వెళ్తే అది వేరే లెక్క. ఇది వైట్ స్పేస్ డిజైన్లు అండి. అంటే క్యాండిడ్ ఫోటోలు కానీ కొంచెం ప్రొఫెషనల్ షూట్లో ఎట్లా వస్తాయి. ఇవన్నీ ఎక్కినాయి. ఇక్కడ 4 ఫోటోలు ఎక్కినాయి. అర్థమవుతుందండి. ఈ 4 ఫోటోలు ఎక్కినాయి. ఈ ప్యాటర్న్ అనమాట. ఎన్ని ఎక్కాలి, ఏం ఎక్కాలి అన్న ప్యాటర్న్. మీరు అడుగుతున్నారు కదా వైట్ స్పేస్ డిజైన్స్ అని. ఇది ప్రొఫెషనాలిటీ బాగా హై రిచ్ పీపుల్స్కి ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్లు ఉంటాయి. ఇట్లా ఇది అర్థమవుతుందండి మీకు అర్థమవుతుందా. ఇది ఒక ప్యాటర్న్. ఇది కటింగ్ ప్యాటర్న్. దీనిపై ఈ కింద చూడండి బాగా లాస్ట్ ఇది తెలుస్తుంది కదా. ఇది వైట్ స్పేస్. ఇది రిచ్ వ్యూలో ఉంటుంది. ఇంక 2 వచ్చి కార్నర్ ఫొటోస్. కార్నర్ అంటున్నారు కదా వెర్టికల్ షాట్లో. ఇది వరకు ఏం చేసేవారంటే డీప్ కలర్ బ్యాక్గ్రౌండ్స్ ఉండి, అంటే బాగా బ్లాక్ థీమ్ కానీ బ్రౌన్ థీమ్ కానీ డార్క్ కలర్స్ ఉండి అప్పుడు ఫోటోలు మాస్క్ వేసి ఇట్లా పెట్టేవాళ్ళు అప్పట్లో. ఈ సైడ్ వెర్టికల్. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ బొకే ఎఫెక్ట్ వచ్చేస్తుంది కాబట్టి కెమెరాలోనే మనం వైట్ స్పేస్తో బాక్స్లోనే పెడుతున్నాం. ఇప్పుడు మీకు అర్థమైంది. ఇవన్నీ కార్నర్స్ చూడండి. ఇలా ఫోటోలు ఎవరైనా హైలైట్ అవ్వాలి అంటే ఆ ఫ్యామిలీలో హైలైట్ పీపుల్స్ అనమాట. ఇట్లా మీరు చూసుకోవాలి. మీరు హైలైట్ పీపుల్స్ ఎవరయ్యే దీన్ని బట్టి మీరు చూసుకోవాలి. ఇప్పుడున్న అయితే ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ లేవు, నడవట్లేదు. వెర్టికల్ కార్నర్ వేరే టైప్ ఆఫ్ కార్నర్ వస్తున్నాయి.
అలాగే మీరు ఫ్యామిలీ ఫోటోలు అంటే 2 ఫోటోలు ఉంటాయి, మీరు ఇందులో చూడొచ్చు. ఈ పర్సనల్ మీరు అడిగితే చూపిస్తాను. తర్వాత ఏమో ఈ ఫుల్ షీట్లు మీరు చూడొచ్చు. అర్థమైంది కదండి. ఇది డిజైన్ ప్యాటర్న్. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఏంటంటే ప్రింటెక్స్ డిజిటల్ ప్రెస్ అని ఉంది, ఆల్బమ్ బాక్సెస్ అండ్ కవర్ ప్యాడ్స్. ఇవి చూడాలనుకుంటే ఇందులోకి వెళ్ళొచ్చు. మీరు ఇందులోకి వెళ్తే ఇక్కడ కవర్ ప్యాడ్లు ఉన్నాయి కదా, మీకు అన్నీ ఇందులో వస్తాయి. మీరు బాక్స్లో ఓపెన్ చేసి మీరు చూడండి. ఇగో కవర్ ప్యాడ్లు మీకు ఏం మోడల్ కావాలి, ఏమేమి కావాలి, వెరైటీస్. ఇక్కడ పీడిఎఫ్ ఉంది కూడా, ఓపెన్ పీడిఎఫ్. మీరు ఎలా ఓపెన్ చేయగానే పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. మన ల్యాబ్లో ఎలాంటి వర్క్లు ఉన్నాయి అనేది ఇక్కడ చూడండి. ఇక్కడ చూస్తే అన్నీ అర్థమవుతాయి. అర్థం అవ్వకపోవడానికి ఏముండవు. దాని తర్వాత ఇంకేముంది, ఆల్బమ్ బాక్సెస్, యూట్యూబ్ ఆల్బమ్ బాక్సెస్, రీల్స్. డైరెక్ట్ నేను వీడియో చూడాలనుకుంటున్నాను, నాకు ఇమేజ్లు తెలియట్లేదు. వీడియోలు చూడాలనుకుంటే ఆల్బమ్ బాక్స్లు, కవర్ ప్యాడ్స్ వీడియో రూపంలో చూడాలనుకుంటే కనుక ఈ క్రింది లింక్ను ఓపెన్ చేయండి. తెలుగులో స్పష్టంగా రాయాను. ఇది ఓపెన్ చేయండి. ఇప్పుడు ఓపెన్ చేస్తే ఇగోండి, మీరు వీడియో ప్లే చేస్తే ఇది ప్లే అవుతుంది. ఇది ఎలా ఉంది ఏంటో ఉన్నది అన్నది మీరు వీడియో ప్లే చేసి చూసుకోండి. వీడియోలు ఎంత అయిపోతుంది కాబట్టి మన వాళ్ళు జనాలకు అంత ఓపిక తీరగలేదు కాబట్టి చెప్తున్నాను. ఆల్బమ్ డిజైనింగ్ స్ప్లిట్టింగ్ ఫోల్డర్, ఇది స్ప్లిట్టింగ్ అండి. అంటే ఇప్పుడు నేను కింద పంపించాను కదా మీకు, ఈ రెండు పంపించాను కదా, ఈ రెండే ఇందులో ఉంటాయి. స్ప్లిట్టింగ్ ఫోల్డర్ అర్థవుందండి. ఇది ఓపెన్ చేస్తే ఎప్పుడైనా మీకు మిస్ అయినా ఈ స్ప్లిట్టింగ్ ఫోల్డర్ ఇందులోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవి ఇక్కడ ఉంటాయి, ఇదిగోండి ఇది స్ప్లిట్టింగ్ ఫోల్డర్. ఇదిగో జిప్ ఫైల్ ఉంది కదా, ఇది మీరు ఎలా చూసుకోవచ్చు. ఇంకా లేదు ప్రైజ్ లిస్ట్ కావాలనుకుంటే ఇందులోకి వెళ్తామే. మన ప్రైజ్ లిస్టు ఇంకా ఆల్రెడీ ఇక్కడ ప్రైజ్ లిస్టు మనకి ఫోటో క్వాంటిటీ డివిజన్ ఇక్కడ ఉంది. అది ఇక్కడ వరకు మీకు చెప్పింది ఇది. ఇంకోటి 2 ఆల్బమ్ స్ప్లిట్టింగ్ ఫోటో క్వాంటిటీ ఏంటండి అని అడుగుతారు. లేదా ఇంక దీని కింద ప్రైజ్ లిస్ట్ కింద నేను ఏం పెట్టాను, స్టూడియో ఫోటో సెలక్షన్ పెట్టాను. మీరు ఇక్కడ మీకు దగ్గరగా 15 షీట్ల నుండి మొదలు 100 షీట్ల వరకు అన్నీ ఉన్నాయి. లేదండి నాకు 80 షీట్లే కావాలి అనుకుంటే 2 40 షీట్లకి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ 40 షీట్లు ఉన్నాయి కదా, 2 40లో అంటే 500 ఫోటోలు తీసుకోవాలి. అంటే చాలామంది తెలుగు ఏం అడుగుతారంటే ఇందులో 80 షీట్ల ఆల్బమ్ లీస్ట్ లేదు కదా అంటే 2 40 కౌంట్ డౌన్ చేసుకోండి. అంతేగాని చిన్న దానికి అన్నింటికి రీజన్లు ఎత్తుక్కోకండి. మనం పని చేయించుకోవడం, మీకు పని చేయడం, మీకు ఇన్ టైంలో ఇవ్వడం అన్నది మెయిన్ మోటివ్ కాబట్టి మీరు అది అర్థం చేసుకోవాలండి. 2 ఇప్పుడు ఆల్బమ్ స్ప్లిట్టింగ్ ఫోటో క్వాంటిటీ, ఇది కూడా ఆల్బమ్కి సంబంధించిన సెగ్మెంట్ సంబంధించిన సెనారియా. అంటే నేను హైలైట్ చేసి చూడండి, ఇదే సెలెక్ట్ అయింది ఈ పేజ్ అనమాట. ఇందులో రీడ్ మోర్ అని కూడా ఉంటుంది ఇక్కడ. ఇందులో ఏంటండి ఆల్బమ్ ప్రోటోకాల్ అంటే ప్రోటోకాల్లో మనం పెట్టలేము. అంటే ఫోటోలు ఎవరి తర్వాత ఎవరు రావాలన్నది క్లయింట్లు చేస్తే నెంబర్లు వేసేసి పెట్టేయాలి ఫోల్డర్లో. ఒకే షీట్లో నాకు ఫస్ట్ ఫోటో వెళ్తే సెకండ్ ఫోటో వెళ్తే కావాలంటే ఏంటి ప్రోటోకాల్ అంటే మీరు ఓపెన్ చేయండి. ఇది యూట్యూబ్ లింక్ అండి, ఇలా వెళ్తుంది. మీరు ప్రోటోకాల్ చూడండి. అంటే మనకి ఈ ప్రోటోకాల్లో ఆల్బమ్ చేయలేము, కస్టమరే సెలక్షన్ చేసి పెట్టాలి. దాని తర్వాత స్ప్లిట్టింగ్, ఎట్లా స్ప్లిట్టింగ్ చేయాలి, ఎలా సెలక్షన్ చేయాలి, ఫోటోలు నాకు డేటాని ఎలా పంపించాలి, జిప్ ఎలా చేయాలి, ఇక్కడ ఉంది కదండి. ఇలా యూట్యూబ్కి వెళ్తే జిప్ ఎలా చేయాలి, ఇవన్నీ మీకు క్లియర్గా ఇందులో వస్తాయండి. ఇది ఆల్బమ్ ప్రింటింగ్ అన్బాక్స్లు అంటే మన క్లయింట్లకి మన ల్యాబ్లో ప్రింటెక్స్ ల్యాబ్ కాకినాడ ల్యాబ్లో వేయించిన అన్బాక్సింగ్ వీడియోలు. మీరు ఇది ఓపెన్ చేయగానే మీకు యూట్యూబ్లో అన్బాక్సింగ్ వీడియోలు మీరు చూడొచ్చు, ఇవన్నీ చూడొచ్చు. అది మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు వరకు నేను చెప్పిన సెగ్మెంటు ఇది ఫోటో సెగ్మెంటు, ఫోటో జోనర్, ఇమేజ్ జోనర్ మీకు మాట్లాడింది. వీడియో సెగ్మెంట్ గురించి వేరే వీడియో మీకు చేస్తాను. ఆ వీడియోలో వీడియో ప్రైజ్ లిస్టు, వీడియోకి సంబంధించిన కేటగిరీసు, వీడియోకి సంబంధించిన ఎట్లా స్ప్లిట్ చేయాలి, ఎట్లా జిప్ చేయాలి, లేకపోతే ఎలా పెన్ డ్రైవ్ ఇచ్చి మనకు బస్కి ఇవ్వాలన్నది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మీకు ఇప్పటివరకు అర్థమైంది కదండి. ప్రతి ఒక్కరికి చెప్పలేక నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో పూర్తిగా చూడండి ఓపికగా. 10 నిమిషాలు ఉందని అనుకోవద్దు, 10 మినిట్స్ అయినా చూడండి. ఓకేనండి. సదా మీ సేవలో మీ భాస్కర్. నా ఫోన్ నెంబర్ 9866698709. జై హింద్.